యోగాలో ధ్యానం చేయడానికి మనం ఈరోజు సమావేశమైనాం. అయితే గత వారంలో సూర్య నమస్కారాలు మనం చేసి ఉన్నాం కదా, అవన్నీ మీకు గుర్తున్నాయా? సరే, మరి నెక్స్ట్ వీక్ లో మళ్ళీ సూర్య నమస్కారాలు ధ్యానము మీరు స్టేజ్ మీదకి వచ్చి చేయించాలా, సరేనా? డైలీ మీరు ఇంటి దగ్గర సూర్య నమస్కారాలు చేసుకోవాలి, అదేవిధంగా ధ్యానం కూడా చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మీకు నేను ధ్యానం చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ధ్యానం చేయడానికి మన శరీరాన్ని సూక్ష్మంగా మరి వ్యాయామం చేయాలి. సూక్ష్మ వ్యాయామం చేసి ధ్యానానికి మన శరీరాన్ని సిద్ధపరచుకోవాలి. దానికి మనము ప్రతి ఎక్సర్సైజ్లకు ముందుగానే మనము స్ట్రెచ్చింగ్ చేసి మరి కొంచెము వామప్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాం కదా, అవే ఎక్సర్సైజ్లు ఇప్పుడు ధ్యానానికి చేసుకోవాలి. ముందుగా మీ కుడికాలు ముందుకు చాచి కిందికి స్ట్రెచ్ చేయండి. తర్వాత పైకి అప్ స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ కాలును మార్చి కిందికి స్ట్రెచ్ చేయండి. తర్వాత పైకి స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ అదే కాలుని వెనకలకి మడిచి టోస్ని బాగా లాగండి. మీకు బాగా చిన్నగా హాయిగా ఉన్నటువంటి నొప్పి కదా వస్తూ ఉంటుంది. మెల్లిగా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత అదే లెగ్గుని మోకాళ్ళ సహాయంతో పైకి స్ట్రెచ్ చేస్తుంది. మోకాళ్ళ దగ్గర కాలుని పట్టి లాగి పైకి స్ట్రెచ్ చేసుకోండి. నెక్స్ట్ లెగ్ మార్చండి. బ్యాక్ వెనుకకి మరిచేసి మెల్లిగా టోస్ని బాగా లాగండి. బ్యాలెన్స్ గా ఉండాలి. రోజు మనము ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీ శరీరానికి బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత ముందుకి స్ట్రెచ్ చేయండి. కంఫర్టబుల్ గా మనకి డ్రెస్ అనేది ఉండాలి. యోగా చేయాలంటే మనము కంఫర్టబుల్ గా డ్రెస్ ఉంటే మనకి చాలా చక్కగా చేసుకోవడానికి సహకరిస్తుంది. ఓకేనా? రిలాక్స్. నెక్స్ట్ రెండు చేతులని లాక్ చేసుకుని పైకి ఇలాగా స్ట్రెచ్ చేయండి. తర్వాత టోస్ మీద నిలబడుతూ స్ట్రెచ్ చేయండి బాగా పైకి. తర్వాత టోస్ డౌన్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి ముందుకి. ఇక్కడ మోకాళ్ళు ఉంచకుండా మీకు ఎంతవరకు శరీరం సహకరిస్తుందో అంతవరకు ముందుకు బెండ్ అవ్వండి. తర్వాత మెల్లిగా మధ్యలోకి వచ్చేసింది. తర్వాత మీ కుడి సైడ్ బాడీని ట్విస్ట్ చేయండి. తర్వాత ఎడమ సైడ్ మధ్యలోకి వచ్చేసి అప్ అవ్వండి. తర్వాత మీ రైట్ సైడ్ బాడీని స్ట్రెచ్ చేయండి. మధ్యలోకి వచ్చేసి తర్వాత కుడి సైడ్ మధ్యలోకి వచ్చేసి హ్యాండ్ రిలాక్స్ చేయండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ ని ముందుకు చాచి ఫింగర్స్ ని లాగండి ఈ వైపు, శరీరం వైపు. ఇక్కడ మోచేయి బెండ్ చేయకుండా నిటారుగా ఉంచండి. తర్వాత హ్యాండ్ ని టర్న్ చేసి ఫింగర్స్ లాగండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్ ని చేంజ్ చేయండి. ఇప్పుడు చేసిన విధంగానే ఇంకొక హ్యాండ్ కి చేసేయండి, స్ట్రెచ్ చేయండి.
తర్వాత హ్యాండ్ ని సైడ్ కు నేను చేసే విధంగా సైడ్ కు ఫోల్డ్ చేసి స్ట్రెచ్ చేయండి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కి స్ట్రెచ్ చేయండి. తర్వాత హ్యాండ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయండి. బ్యాక్ సైడ్ లాగాలన్నమాట. అనదర్ హ్యాండ్ తో సైడ్ వరకు లాగండి. ఇంకొక హ్యాండ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయండి. ఇంకొక హ్యాండ్ సహాయంతో ఆ హ్యాండ్ సైడే మోచేయిని లాక్కోండి. బోత్ హ్యాండ్స్ ని చిన్న దగ్గర గడ్డం దగ్గర తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళి బ్యాక్ సైడ్ లాక్ చేయండి. మెల్లిగా ఇప్పుడు కిందికి డౌన్ చేయండి. హ్యాండ్స్ ని వదులు చేయకుండా కిందికి డౌన్ చేయాలి. నెక్స్ట్ కింద హ్యాండ్ ని పైకి, పైన హ్యాండ్ కిందికి మళ్ళీ లాక్ చేసేసి మెల్లిగా కిందికి డౌన్ చేయండి. హెడ్ ని కిందికి స్ట్రెచ్ చేయండి. మీ హ్యాండ్స్ సాయంతో హెడ్ ని కిందికి స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ థంబ్ ఫింగర్ తో గడ్డం దగ్గర నుంచి ప్రెస్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేయండి. నెక్ స్ట్రెచ్చింగ్ అనమాట. నెక్ ఇప్పుడు రైట్ సైడ్ కు రైట్ హ్యాండ్ సాయంతో సైడ్ కు స్ట్రెచ్ చేయండి నెక్ ని. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కు స్ట్రెచ్ చేయండి. ఓకే, ఇవి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు. బాడీ అంతా వదులు అవ్వడానికి, లూజ్ అవ్వడానికి, కండరాలు టైట్ గా ఉండకుండా లూజ్ గా ఉండడానికి. ఇప్పుడు మనం చేసే వ్యాయామం వచ్చేసి శరీరాన్ని హీట్ జనరేట్ చేయడానికి, అంటే కొంచెం వార్మప్ చేయడానికి. సరేనా? సరే, రొటేషన్ చేయండి. సర్కిల్ గీసేలాగా క్లాక్ వైజ్ గా ఒక 3 times 1 2 3 క్లాక్ వైజ్ అనమాట. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 చేయండి. సేమ్ అదే విధంగా సర్కిల్ చుడుతున్నట్టుగా చుట్టండి క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ 3 times 1 2 3. అదే హిప్ రొటేషన్ చేయండి క్లాక్ వైజ్ 1 2 3. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్స్ ని ముందుకు వెనక్కి స్ట్రెచ్ చేస్తుంటారు. ఇప్పుడు బిగిస్తాం కదా, ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. బోత్ హ్యాండ్ ఫింగర్స్ తో స్ట్రెచ్ చేయండి. సైడ్ వైజ్ స్ట్రెచ్ చేయండి. 2 హ్యాండ్స్. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను ఒక హ్యాండ్ చేస్తున్నాను. మీరు బోత్ హ్యాండ్స్ ని యూజ్ చేయండి. అప్వర్డ్ పైన ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ ఫార్వర్డ్, మళ్ళీ డౌన్, రిలాక్స్ చేయండి. ఇలా సైడ్ వర్డ్ స్ట్రెచ్ చేయండి, ఫార్వర్డ్ స్ట్రెచ్ చేయండి, అప్వర్డ్ స్ట్రెచ్ చేయండి. ఓకేనా? సరే, హ్యాండ్స్ ముందుకి ఇట్లా రొటేషన్ చేయండి. బోత్ హ్యాండ్స్, 2 హ్యాండ్స్ తో రొటేట్ చేయండి. మళ్ళీ బ్యాక్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్, బోత్ హ్యాండ్స్. సైడ్ వరకు స్వింగ్ చేయండి బాడీని, సైడ్ టు సైడ్. సైడ్ వరకు స్ట్రెచ్ చేయండి బాడీని. రిలాక్స్. ఆన్ ది స్పాట్ గా ఆడాడే చిన్నగా జాబ్ చేయండి. చిన్నగా ఆడాడే టోస్ అండ్ హీల్ టచ్ అవుతుంది, హీల్ టచ్ అవ్వాలి, మళ్ళీ టోస్ టచ్ అవుతుంది, హీల్ టచ్. మొత్తం పాదం మీద జాబ్ చేయండి. కొంచెం స్పీడ్ గా చేయండి.
మీరు కొంచెం స్పీడ్ గా చేయండి. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్. ఇది సూక్ష్మ వ్యాయామం. యోగా చేయడానికి కొంచెం శరీరాన్ని మనము సిద్ధపరచడం. వెంటనే చేస్తే మనకు బాడీలో పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది, స్ట్రక్ అవుతాయి, మజిల్ క్రాంప్ అవుతుంది. కాబట్టి వ్యాయామం అనేది కొద్దిగా సూక్ష్మంగా చేయాలి యోగా చేసే ముందు. ఓకేనా?